లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 108వ కీర్తన మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. గీతము దావీదు కీర్తన. దేవా, నా హృదయము నిర్భరముగా ఉన్నది, నిన్న పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము. ఎదోము మీదికి నా చెప్పు విసరవేయుదును. ఫిలిష్తీయును బట్టి జయోత్సవము చేయుచున్నాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్న మేము చేయు ప్రతి పనిలో మీకు తోడుగా ఉండండి అయ్యా. మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 108వ కీర్తన భక్తుడైన దావీదు రాసినట్లుగా మనకు శీర్షికలో రాయబడి ఉంది. ఇది ఒక గీతముగా మనకు కనబడతా ఉంది. ప్రియ దేవుని పిల్లరా, 2 కీర్తనల భాగాలను కలిపి మరి ఈ కీర్తన తయారైంది అని మనం చెప్పటానికి మరి ఆస్కారముగా 57వ కీర్తన 7 నుంచి 11 వచనాల్లోనూ, 60వ కీర్తన 5 నుంచి 12 వచనాల్లోనూ మరి ఇవే మాటలు ఉటంకించడం మనకు జరిగింది. ఇదేని పిల్లరా, ఇది ఎప్పుడు రాశారో ఎలా రాశారో తెలియదు, కానీ 2 కీర్తనలను మనం గమనించినప్పుడు దేవుడు కొత్తగా కరుణ చూపిన సమయాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతి వెల్లడి చేసేందుకు కొత్త పాట రచించినట్లుగా మరి మనము చూడవచ్చును. ఇదేని పిల్లరా, ఇది దావీదు రాసిన కీర్తనగా శీర్షికలో రాయబడి ఉంది. భక్తుడు అంటున్నాడు కదా, దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి వారి యొక్క విధి ఏమిటో తెలుసా? దేవునిని స్తుతించడం, ఆరాధించడం, ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇదే ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి విధి. ఒకవేళ శ్రమ వచ్చిందని స్తుతించడం మానివేస్తున్నావేమో, మరి ఇబ్బందులు వచ్చాయని దేవునిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానివేస్తూ ఉన్నావేమో. నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి హృదయము బాగున్నప్పుడు, మనస్సు బాగున్నప్పుడు, అన్ని సక్రమంగా ఉన్నప్పుడు స్తుతిస్తే ఆ స్తుతి దేనికి ఉపయోగపడుతుంది? నీవు బాగున్నా బాగోకపోయినా ఆయనకు స్తుతి చెల్లించుటే నీ యొక్క విధి అయి ఉన్నది. కాబట్టి దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేస్తాను. నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా, సితారా మేలుకొనుడి. వాయిద్యములను కూడా మేలుకొల్పుతా ఉన్నాడు ప్రియదేని పిల్లరా. మరి అలాగున వేకువనే లేచెదను, వేకువనే లేచి దేవునిని స్తుతించి ఆరాధించేటువంటి మనస్సు ఈనాటి దినాలలో కుటుంబాలలో కనిపించడం లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, వేకువనే లేచి దేవుని పాదాల చెంత మనం కూర్చొని కొద్ది సమయము ఆయన పాదాల చెంత గడిపినప్పుడు దేవుడు మనకు నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తానంటా ఉన్నాడు. ఎప్పుడైతే మనము వేకువనే లేచి ఆయన నామాన్ని గణపరుస్తామో, స్తుతిస్తామో, ఆయన అంటున్నాడు కదా, జనుల మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో,
మరి నిన్ను గూర్చి ప్రజలలో కీర్తిస్తానో అప్పుడు దేవుడు మనకు గొప్ప ఆధిక్యతను దయచేస్తానంటున్నాడు, గొప్ప ఆదరణ దయచేస్తాడు. దేవుడు నిత్యము మనల్ని వెన్నంటే ఉండి మనలను నడిపిస్తాడు. ప్రియమైన పిల్లరా, ఆకాశము కంటే అత్యున్నతుడిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం మరి గణపరచాలి, స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. ప్రతినిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, మరి ఆకాశము కంటే అత్యున్నతుడుగా నీవు కనపరుచుకో, నీవు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు, సర్వ మానవాళిని ఏలుతున్న గొప్ప దేవుడు అని చెప్పి ఆయనకు మరి సర్వ భూమి మీద ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ కనబడినట్లుగా నిన్ను నీవే విమోచించుకొనమని చెప్పి మరి దేవునిని కొనియాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లరా, తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి అన్నాడు, నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. ఆహా, ఎంత గొప్ప మాటలు. ప్రియమైన పిల్లరా, ఈ యొక్క మరి సందర్భాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే సమయం సరిపోదు. కానీ దేవుడు తన దాసుడైన దావీదులో పెట్టినటువంటి ఆ ఆనందము, ఆ సంతోషం చూస్తే అసలు వర్ణనాతీతం. ప్రియమైన పిల్లలు, ఎప్పుడు ఇంత సంతోషము, ఆనందము మనకు లభిస్తుంది అనంటే మనము దేవునిని వేక్కువని లేచి స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని గణపరిచినప్పుడు, ఆయనకు చెందవలసిన స్తుతిని, మహిమను ఆయనకు ఆపాదించినప్పుడు దేవుడు మనలను మరి ఆనందింపజేస్తాడు. ప్రియమైన పిల్లరా, ఈ రోజున మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మరి మాకు సహాయం దయచేయము. మనుష్యుల సహాయము వ్యర్థము. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున శ్రమ వచ్చిందనో, బాధ వచ్చిందనో మనుషుల వైపు చూస్తా ఉన్నవేమో, మనుషుల సహాయము వ్యర్థము అని దైవ గ్రంథము మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి నీవు ఆనందించాలి అన్నా, నీవు మరి సంతోషించాలి అన్నా, నీవు వృద్ధి చెందాలి అన్నా, నీవు ప్రహర్షించాలి అన్నా దేవుని యొక్క సహాయం మనకు కావాలి. అది ఎప్పుడు మనకు దొరుకుతుంది? నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, నూతన గీతాలతో ఆయన నామాన్ని గణపరిచినప్పుడు ఆయన నామము ఉల్లసిస్తుంది, సంతోషిస్తుంది. ఆ సంతోష ప్రహ్లాదములన్నిటినీ మన మీదకైనా మరలా రప్పింపజేస్తాడు. మనలో మరి జీవము ఉబ్బుతుంది, జీవము పెళ్ళిబిగుతుంది, నిత్య జీవములోనికి మనము నడిపించబడతాము. దేవుని ఆత్మ మన మీద అల్లాడుతుంది. ప్రియమైన పిల్లరా, ఈ రీతిగా మనుషులను మనము ఆసరాగా చేసుకుని ఒకవేళ ఈ లోకంలో జయించాలని, లోకాన్ని జయించాలని ఆశపడతా ఉన్నామేమో, అది పనికిరాదు. మనుషుల సహాయం వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం చేయి. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అనుగ్రహకువాడు మరి ఆయనే అని ఈ కీర్తనను ముగిస్తూ ఉన్నాడు. ప్రియమైన పిల్లల, దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అన్నిటిలో నుండి దేవుడు విడిపించినందుకు వేకువన లేచి ఆయన స్తుతిస్తానంటున్నాడు. మరి మనుషుల సహాయం నేను తీసుకోను అంటున్నాడు. ఇదే నాన్న, నీవు ఏ రీతిగా బ్రతుకుతా ఉన్నావు? నీ ఆత్మీయ జీవితంలో మనుషులను ఆసరాగా చేసుకుని, లేదా నీకున్న ధనాన్ని పలుకుబడిన ఆసరాగా చేసుకుని ఒకవేళ నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావేమో, మనుషుల సహాయం వ్యర్థం. దేవుడే నీకు సహాయం చేయకపోతే నీలో వృద్ధి ఉండదు, అభివృద్ధి ఉండదు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మనుషుల సహాయము కాదు, నా సహాయమును నీవు కోరుకో. నన్ను స్తుతించు, నన్ను మహిమపరచు, నేను నిత్య ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. అట్లాంటి దేవునిని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. నాతో కలిసి మరి ప్రార్థనలో ఏకీభవించండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. అయా, ఇదిగో తండ్రి, భక్తుడైన దావీదు జీవితంలో మీరు చేసిన అద్భుతములు, ఆశ్చర్యములను బట్టి అయా వేకువన లేచి నేను స్తుతించేవానిగా, నేను గణపరిచేవానిగా, అయా ఇదిగో మనుషుల సహాయమును కాకుండా వేకువన నీ సహాయమునకు వేచి ఉన్న భక్తునిగా మాకు కనబడతా ఉన్నాడు. అవును తండ్రి, మేము కూడా అయా మాకు సహాయం కావాలని, మా అక్కరతలు కొలది మేము నాయన ఏది కావాలని ఆశపడతా ఉన్నామో వాటిని వేకువనెళ్ళి నీ పాదాల చెంత మేము పెట్టి వాటిని పొందుకోవడానికి సహాయం తెచ్చమని, ఎవరైతే ఈ లోకముతో స్నేహం చేస్తూ అయా తమకున్న పలుకుబడిన ధనాన్ని, అయా వెనుకున్నటువంటి ఆస్తిపాస్తులను చూసి నాయన మనుషుల మీద ఆధారపడుతూ డబ్బే మరి తమ దేవుడిగా, ధనమే వారి దేవుడిగా బ్రతుకుతున్న వారితో మీరు మాట్లాడినారు నాయన. ఇదిగో తండ్రి, అలాగన ఉండక ఈ రోజునైనా నీవు ఏ రీతిగానైనా ఈ లోకంలో జీవించాలో మాకు నేర్పించి వెళ్ళావు నాయన.
ఆ రీతిగా మేము జీవించడానికి వేకువ నిలిచి నీ నామాన్ని కనపరిచే భాగ్యము అయా పరిశుద్ధులమైన జీవము కలిగిన నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించి నీవు మహిమ తెచ్చుకోమని ఏదైనా మేము చేయ పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.